భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్తో పోరాడి వీరమరణం పొందిన దేశం కోసం ఈ జన్మభూమి కోసం విరోచితంగా పోరాడి అమరులైన జవాన్లకు 24 గంటల అఖండ జ్యోతిని వెలిగిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి పెంపొందిద్దాం అనే నినాదంతో కార్గిల్ విజయ్ దివాస్ సభలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మాజీ ఆర్మీ సైనికులను ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు. కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం జనరల్ సెక్రటరీ సునీల్ జీ, మాజీ ఆర్మీ దర్గా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేశ శత్రువుల కంటే దేశద్రోహులు ఈ దోషంలో ఉన్నారని, దేశాన్ని సర్వనాశనం చేసే దేశంలో ఉండే విదేశీ శత్రువులే విదేశీ దేశద్రోహులని అన్నారు. దేశంలో బీజేపీ పార్టీయే కాకుండా 50 సంవత్సరాల అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఈ దేశం కోసం కొన్ని లక్షల సైనికులు మరణిస్తే ఏ ఒక్క పార్టీ కనీసం ఫ్లెక్సీ కట్టడం లేదన్నారు. రాజకీయంగా ఒక మతానికో ఒక వర్గానికో మరణిస్తే పట్టణ కేంద్రంలో వారి ఫ్లెక్సీలను ఆర్భాటంగా చేస్తారు తప్ప ఈ కార్గిల్ దేశానికి సంబంధించినదే కదా, ఎందుకు ఆర్భాటాలు చేయడం లేదన్నారు. దేశం కంటే ఏది ముఖ్యం కాదు, దేశం ఉంటే మనందరం ఉంటామని మాజీ ఆర్మీ దర్గా వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన జై జవాన్, దేశ సరిహద్దుల్లో దేశాన్ని రక్షణ కవచంగా కాపాడేవాడు జవాన్, దేశానికి అన్నం పెట్టే రైతులు జై కిసాన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, యువ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు, మాజీ ఆర్మీ సైనికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ భారత మాతకే సమర్పణ మాతరం మాతరం వందే మాతరం ఇతరం మాతరం భారత మాత ముద్దు బిడ్డలారా భారత్ మాతాకి వేదిక పైన ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు, బీజేవైఎం కార్యకర్తలకు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కార్గిల్ విజయ్ దివాస్ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 2002లో ఆర్మీలో జాయిన్ అయినప్పుడు ఏమనుకుంటుండే అంటే దేశ శత్రువులు దేశం బయట ఉన్నారు అనుకుంటుండే. కానీ నేను సర్వీస్ 18 ఏళ్ళు చేసిన. 2020లో రిటైర్డ్ అయినప్పుడు నాకు ఏమనిపించిందంటే దేశ ద్రోహుల కంటే దేశ శత్రువుల కంటే కాదు కదా. అరే దేశ భక్తులు ఇలా ఒక చిన్న ఏదైనా వాళ్ళు ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించింది ఒక చిన్న ఫంక్షన్ అయితే టౌన్ మొత్తం వాళ్ళు పెంచలేశారు. ఇది కార్గిల్ దేశానికి సంబంధించింది కదా, దీనికి ఎందుకేరు? రాజకీయం చేయండి కానీ దేశానికంటే ముఖ్యం ఏది కాదు. దేశం ఉంటేనే అందరం ఉంటాం, అదొకటి గమనించుకోవాలి. సో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన బీజేపీ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ జై హింద్. కార్యక్రమానికి వచ్చిన మాజీ సైనికులు వెంకటేశ్వర రెడ్డి గారు, మన కృష్ణారెడ్డి, మన పేరు నాగేశ్వర గారు, అందరూ శ్రీనివాసులు అన్న గారు, మన వెంకటేశ్వర రెడ్డి గారు, అందరూ మా మాజీ సైనికులకు ఈ సన్మానం కార్యక్రమం చేసినందుకు జనతా పార్టీ యూత్ నాకు ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే నేను ఇవాళ 26 ఏళ్ళు అయింది ఈ కార్యక్రమంలో. ఇంత సంతోషంగా నేను ఎన్నోడు ఈ వనపర్తి జిల్లాలో చూడలేదు. ఇంకోటి, ఈరోజు దేశంలో సైనికులు అంటే ఏందని ఇవాళ మా గన్ను, ఈ మోటార్ ఫైర్స్ ఏదైనా కానీ, ట్యాంక్ ఫైర్స్ అయినా ఉన్నా కానీ మన జవాన్లు, మన యూత్ రేపు ఏ యుద్ధాన్ని కాదు, ఎంతో రకమైన రుణపడి ఉంటాము. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో పోరాడినందుకే ఈ రోజు మనం ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరం ఇక్కడ బతుకుతున్నాం. అంటే వాళ్ళు ఉంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళు లేకుంటే రోజు రోజుకు మన యొక్క మారణాదాలు ఎన్ని జరుగుతుంటాయి తెలుసా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇవల్ల నుంచి ఎంతో మంది ఈరోజు పశ్చిమ బెంగాల్లో నరకం చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే మొత్తం పాకిస్తాన్ నుంచి, ఢాకా నుంచి, మొత్తం నుంచి చొరబాటి మన యొక్క హిందువులను ఊచకొత్తగా వస్తున్నారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క వాళ్ళు సైనికులు ఆడ రాత్రింబావులు తెల్లారు 24 గంటలు కాపలా ఉన్నందుకే మనం ఈరోజు ప్రశాంతంగా ఇండియాలో బతుకుతున్నాం. 120 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండె మీద చేసుకొని బతుకుతున్నాం. అంటే వాళ్ళంతా మంచి ప్రశాంతంగా ఉన్నారు. పోలీస్ శాఖ కానీ, తర్వాత కార్గిల్లో యుద్ధం చేసిన వీర జవాన్లకు దయచేసి నేను వారికి తలకాయ ఉంచి వారికి పాదాభివందనం చేస్తున్నాను చెప్పి నన్ను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖకు వారికి మనశ్శాంతి భగవంతుడు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇదే విధంగా ఈ యొక్క మీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు అంటాడు, వాజ్పేయి గారు వచ్చిన వెంటనే లేచి సెల్యూట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సార్ మాకంతా కూడా అక్కడ వచ్చిన బాణాలంతా కూడా మాకు బ్యాక్ సైడ్ తాకలేదు, మాకు అంతే మన దేశం వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడరు అని చెప్పేసి తెలియజేస్తూ మన దేశ సైనికుల కోసం ఈరోజు ఒక చిన్న
పాట పాడాల. కంటికి కునుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. చిన్న సపోర్ట్ కొడతారా అందరు? ఇచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఉన్న ఊరిని కన్న తల్లిని కాదని వచ్చి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏదో చిన్న ర్యాలీ చేద్దాం, ఏదో కాగడాలు పట్టుకొని చౌరస్తా నుంచి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెము ఈ ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటే బాగుంటుండే.